Yes, who is that, darling? Mr. Roy. Yes, please come in. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది, అదే మీకు చెప్పేద్దామని. అది ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా. ఇండియాకి వెళ్తున్నాం కదా, చివరికి ఒకసారి కలిసి వెళ్దామని. కబురు చేస్తే నేనే వచ్చాను కదా. ఈ ఇండియన్స్ ఇంతే డార్లింగ్, చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేస్తారు. సార్ సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దాం. చూడండి, నాకు ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ అన్నా అస్సలు నచ్చదు. ముందుగానే తెలిస్తే నాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి చేసుకునేవాడిని. ఎనీవే, మీట్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా, ALDA. కొంచెం సరసం ఎక్కువ. ఓ, Make something, darling. Go. సారీ, 1 minute. Super move, lover. Super move, lover. Alda, darling, tea is ready. No. Please, for my sake. No. సరసం చెప్పాను కదా. టీ. Thank you. ఆ ఫోటోస్ అన్ని బాగున్నాయి. ఈ టీ బాలేదా? ఇంకా తాగలేదు కదా. ప్లీజ్ టేక్. ఒక డౌట్, అన్ని ఫోటోల్లోనూ ఆవిడే మిమ్మల్ని ఎత్తుకున్నారు, మీరెప్పుడు ఆవిడని ట్రై చేయలేదు? నేను ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. మీ ఆవిడ పేషెంటా? లేదు, తను ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓహో. బాయ్ సార్. ఎస్. ఒక డౌట్. ఎందుకు లేటు? అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్. ఆవిడ మిమ్మల్ని ముందు లవ్ చేసిందా లేదా మీరే ఆవిడని లవ్ చేశారా? ముందు తనే నన్ను లవ్ చేసింది, ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. బాయ్. ఏమైంది? ఈ రోజు వెళ్ళిపోవాలా? ఇక్కడికి రాకముందు వారం 10 రోజులు ఎలా గడపాలో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. ఈ ఊర్లో ఏదో ఉంది. ఊర్లో కాదు, నీలో ఉంది. అయితే ఓ పని చేద్దాం, ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడుండి ఏం చేస్తాం? శనక్కాయలు అమ్ముకుందాం. ఛీ, వద్దు. పర్ఫ్యూమ్స్, కండోమ్స్. యూరప్ వచ్చి వియన్నా టవర్ చూడకుండా వెళ్ళిపోయామంటే అందరూ నవ్వుతారు. వియన్నా టవరా? అయితే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు. పద. యా. వా, ఈ యూరప్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏంటి? డే అంతా పర్ఫ్యూమ్ బాటిల్లో ఉంటుంది, నైట్ అయితే షాంపెయిన్ బాటిల్లో ఉంటుంది. ఏమైంది? ఐమ్ స్కేర్డ్ ఆఫ్ హైట్స్. నేను ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఇక్కడికే తీసుకొచ్చి చెప్తాను. ఎందుకు? ఏముంది, ఇంత దూరం వచ్చాక నో అని అనలేదు కదా. నువ్వు? నాకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకు? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆర్ యూ సీరియస్? నాకెందుకు చెప్పలేదు? మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ ఎప్పుడూ రాలేదు. అమ్మాయి ఎక్కడ మాకు కనబడలేదు. ఆఫీస్కి వెళ్ళిందండి. మేము వస్తున్నామని తెలీదా? అది కాదండి, అనుకోకుండా ఆఫీసులో ఏదో అర్జెంట్ పని ఉంటేను వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇవాళ నిశ్చితార్థన సంగతి గుర్తులేదా? మగాడు తిరక చెడ్డాడు, ఆడది తిరిగి చెడిందని. నవ్వురాట్లేదు మీకు? 14 ఎకరాల మెట్ట, 6 బంగళాలు, 5 సినిమా హాళ్లు, 3 రైసు మిల్లు, 2 కొడుకులు. ఇంత పెద్ద జమీందారికి కాబోయే కోడలు
నిశ్చితార్థానికి కూడా ఇంట్లో లేకుండా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? దాందే ఉందండి, మీరు వద్దనుకుంటే వదిలేస్తుంది. ఏంటి ఉద్యోగాన్నా మొగున్నా? ఇప్పుడు కూడా వదలదా? పర్వాలేదు, వదిలేండి. పంతులు గారు చెప్పండి అయ్యా. మీరు ఇక లగ్నపత్రిక చదవండి. స్వస్తి స్త్రీ విరోధి నామ సంవత్సరం ఆగ శుద్ధ ఆపవయ్యా. పంచమి అయ్యా. నా చిన్నప్పటి నుంచి చదువుతున్నారు, అదే పంచాంగం అదే తతంగం. ముహూర్తం ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలకి అది చదువు చాలు. మాఘ శుద్ధ పంచమి 23వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ద్రాక్ష రామ భీమేశ్వర స్వామి ఆలయమునందు వివాహ మహోత్సవం జరిపించుటకు ఉభయులు నిశ్చయించటం జరిగినది. చాలా సంతోషం. ఒక 5 రోజుల తర్వాత మా చిన్నబ్బాయిని పంపిస్తాను. వాడు దగ్గరుండి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు. మీరు ఊరికే కట్టు బట్టలతో వస్తే చాలు, అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. దానికోసం మీ చిన్నబ్బాయిని ఇంత దూరం పంపించడం ఎందుకండి? మేమే వచ్చేస్తాం. మీకోసమే కాదులేండి, ఇక్కడ మా కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చి పిలవాలి కదా. మా చిన్నబ్బాయి కొంచెం కోపిస్తే, వాడు ఏదైనా తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి కోపగించుకోకండి. ఏదో అడుగుదాం అనుకున్నాను. మీ అమ్మాయికి చీర కట్టుకోవటం వచ్చా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అభిని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. ఆయన రాలేదు మేడం. అదేంటి, ఎందుకు రాలేదు? ఏమో తెలీదు మేడం. ఓకే, యూ కెన్ గో. ఓకే మేడం. Hello, Aishwarya. Good morning. హలో సార్. You did a splendid job in Europe. థ్యాంక్ యూ సార్. యూరోప్ టూర్ సక్సెస్ అయినందుకు మ్యాబ్లిన్ కంపెనీ వాళ్ళు రేపు సాయంత్రం పార్టీ అరేంజ్ చేశారు. రియలీ? ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఆ బడ్జెట్ ఫైల్ ఒకసారి నాకు ఇస్తే ఐ విల్ గో త్రూ ఇట్. అది రెడీ కాలేదు సార్, ఈరోజు అభి రాలేదు. ఓ, మాకు మామూలే. మూడ్ బాగలేకపోతే ఓ 4-5 రోజులు వాడు ఎవరితోనూ మాట్లాడు. మళ్ళీ వాడు ఆఫీస్కి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇట్స్ ఓకే. ఎవరు కావాలండి? అభిషేక్ గారు ఉన్నారా? ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు ఆఫీస్ నుంచే వస్తున్నా. నాకు అదంతా తెలీదు. తనున్నా కూడా ఎందుకు లేరని చెప్తున్నావు? అది ఆయన కాదు. ఏమండి ఆగండి, చెప్తుంది మీకే. వెళ్ళిపోతారేంటి? ఆగండి. ఇవాళ ఆఫీస్కి నువ్వు ఎందుకు రాలేదు? ఉప్మా తినాలనిపించింది, అందుకే రాలేదు. ఉప్మా తినాలనిపిస్తే ఆఫీస్కి రాకూడదా? పొద్దుటి నుంచి ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుని వండుకొని తినేసరికి ఈ టైం అయింది. పోనీ రేపైనా వస్తావా? ఏ? రేపు నేను దోశ తినాలనుకుంటున్నా. ఎల్లుండి? నా ఆఫీసు నా ఇష్టం, నేను ఎవరికి కారణాలు చెప్పక్కర్లేదు. కారణాలు చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఆఫీస్కి రావట్లేదని ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్. అబద్ధాలు చెప్పటం ఎంత ఈజీనో, నిజాలు దాచడం కూడా అంత కష్టం. నేనే నిజాలని దాచట్లేదు, దాచిపెడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏముందని, మనం ఫ్రెండ్సా పార్ట్నర్సా లేక? నీకు నిజం చెప్పడానికి ఇష్టం లేదో ధైర్యం లేదో నాకు తెలియదు, కానీ నాకు అబద్ధం చెప్పే అలవాటు మాత్రం లేదు. నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే ఐఎమ్ సారీ. అలాగని జరిగిందంతా మర్చిపోమని నేను చెప్పట్లేదు. ఆఫీస్కి నువ్వు మళ్ళీ రావాలి, అందరితోనూ హ్యాపీగా మాట్లాడాలి. ఇది నువ్వు నా ఆర్డర్ అనుకున్నా పర్వాలేదు. గుడ్ బై. ఒరే, అవి నీకు అది పక్కన పెట్టు. పెళ్ళికొడుకు తమ్ముడు వస్తున్నాడు, అతని కోసం చేస్తున్నాను. ఆడొక్కడే ఇవన్నీ తినేస్తాడా? వాడు వీడు అని మాట్లాడకూడదు, మర్యాదగా బావా అని పిలవాలి, అర్థమైందా? అసలే పల్లెటూరు వాళ్ళు మర్యాదలకి ప్రాణాలు ఇస్తారు. అతను రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి, సరేనా? వెళ్ళి చూడు, ఎవరో వచ్చినట్టున్నారు. వచ్చిందేమో అనుకుంటున్నాను. నేనేనా వచ్చింది? రండి. 10 కేజీలు. నమస్కారం. నమస్కారం. నేను మండపేట నుండి వచ్చానండి. రామజోగయ్య గారు 2 అబ్బాయిలు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. అన్నయ్య నిశ్చితార్థం అప్పుడు నేను బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. అన్నయ్య ఫ్యాక్టరీ చూసుకుంటాడు, నాన్న వ్యవసాయం చూసుకుంటారు, నేను పెట్రోల్ బంక్ చూసుకుంటాను. అందుకే నన్ను అందరూ బంక్ సీను అంటుంటారు. మంచినీళ్ళు తాతారా? అక్కర్లేదు బాబు, ఏసీ బస్సులో వచ్చాను కదా, దాహం వేయట్లేదు. హలో, నేను బంక్ సీను మాట్లాడతాను, మీరెవరో?
ఏంట్రా? సరేలే, నువ్వు తర్వాత ఫోన్ చేయరా. పెట్రోల్ కొంచెం కిరోసిన్ మిక్స్ చేసి పోసేయరా. పెట్రా ఫోను. పెట్రోల్ లో కిరోసిన్ ఎందుకు మిక్స్ చేస్తున్నారు? పొగొస్తుంది కదా. బామర్దే, బండి వెనకాల వచ్చేవాడికి పొగ గురించి తెలుస్తుంది, బండి నడిపేవాడికి ఎలా తెలుస్తుంది? ఇంట్లో అందరూ బాగున్నారా బాబు? పెళ్లి పనుల్లో బిజీగా కాఫీ ఉన్నారు. తాగుతారా? వద్దు నాన్న, దగ్గరుండి తీసుకురమ్మని నాన్నగారు చెప్పారు. టీ తాగుతారా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? తలుతుంటున్నా? కాఫీ తాగుతావు, టీ తాగుతావు, ఎన్నిసార్లు అడుగుతావు? రాజమండ్రి తాగాను, విజయవాడ తాగాను, సూర్యాపేట తాగాను. అదేమన్నా టానికా? తాగితే శక్తి రావడానికి. మీరు మీ బంధువులు స్నేహితుల కోసం ఒక బస్సు బుక్ చేశారు కదా, దాంతో పాటు ఇంకో బస్సు కూడా బుక్ చేయండి. నేను మా వాళ్ళందరికి శుభలేఖలు ఇచ్చేసి వస్తా. అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా. అలాగే బాబు. గుమ్మడికాయ తీసి కింద పెట్టండి. దాని బరువుకి అర్థం ఎక్కడ పగిలిపోతుందని టెన్షన్తో చేస్తున్నాను. వదిన గారు ఆఫీస్కి వెళ్ళారు. అవును బాబు. అక్క ఏంట్రా నీ మరిదొచ్చాడే, అది కొంచెం మెంటలే. రే, అలాంటివే మాట్లాడదని చెప్పానా నీకు? అమ్మ, తన్ని కూడా భోజనంకి పిలు. పిలిచాను. నమస్కారం అండి. రండి కూర్చోండి. నమస్కారం వదిన గారు, నేను మీ మరిదిని, బంకుసీన్ అంటారు. హాయ్. చాలండి, నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఫోటోలోనే చూశాను. మీరు చాలా బాగున్నారండి. చాలని చెప్తే వినిపించట్లేదా? నేనేమైనా మొగనా? గట్టిగా అడిగి మరీ చెప్తున్నాను కదా. అన్నయ్య మిమ్మల్ని స్పెషల్గా అడిగినట్టు చెప్పమన్నాడండి. కొంచెం వెయ్యండి. మీ ఫోటోనే చూస్తూ అన్నయ్య మిమ్మల్ని డీప్గా లవ్ చేసి. మార్నింగ్ సార్. ఏం ఆడాలయ్యా వీళ్ళు? ఎప్పుడు చూసినా ఆఫీసుల్లో, బస్ స్టాపుల్లో, ఫోన్లలో లొడలొడ వాగుతూనే ఉంటారు. అవును సార్, భోజనం చేస్తే టైం వేస్ట్ అవుతుందని కొంతమంది ఆడవాళ్ళు భోజనం చేయడం కూడా మానేశారు సార్. ఓహో, అందుకేనా అందరూ కర్రకు చీరగట్టినట్టు పక్కగా ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి. ప్లీజ్ వెల్కమ్ సార్. యా, టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. వీరు మ్యాబులిన్ కాస్మెటిక్ కంపెనీకి ఇండియా మార్కెటింగ్ మేనేజర్, పేరు సుందర్. ఊరు బందరా? వీరు చాలా సంవత్సరాలుగా యూరోప్ లో ఉన్న మ్యాబులిన్ కంపెనీ హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరు వచ్చింది ఫస్ట్ టైం వీళ్ళ కంపెనీ లిప్స్టిక్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి. దానికి సంబంధించిన యాడ్స్ చేసే మొత్తం రెస్పాన్సిబిలిటీని మనకు అప్పచెప్పారు. మ్యాబులిన్ కంపెనీకి యాడ్స్ చేయటం అంటే అంబాసిడర్ తోలేవాడికి ఆడి కార్ ఇచ్చినట్టే. సో వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మీకు నమస్కారం చేద్దామంటే నాకంటే మీరందరూ చాలా చిన్నవాళ్ళు. గుడ్ మార్నింగ్ చెప్దామంటే ఇప్పుడు ఆ టైం కాదు. గుడ్ ఈవినింగ్ 4 పెగ్గల్లో 4 ముక్కలో ఫినిష్ చేస్తాను. ఆడవాళ్ళకి సౌందర్యం చాలా ఎక్కువ. ఆ సౌందర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? వాళ్ళ మొహంలో. ఆడవాళ్ళకి కళ్ళు, పెదాలు చాలా ముఖ్యమైనవి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మన యాడ్ చూసిన వెంటనే ఆడవాళ్ళందరూ వాళ్ళ కాస్మెటిక్ కిట్ లోపల మన మొబైల్ లిప్స్టిక్ పెట్టుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. ఓకే, మీ యాడ్ చూడటానికి వచ్చినప్పుడు మనందరం మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై స్టాఫ్. థ్యాంక్స్ అలాట్. ఐశ్వర్య, ఆయన ఐడియా ఏంటో నీకు అర్థమైంది కదా. ఈ యాడ్స్ కాన్సెప్ట్ తయారు చేయడంలో పూర్తి బాధ్యత నీదే. థ్యాంక్ యూ సార్, ఐల్ డూ మై బెస్ట్. గుడ్. అది ఎలాగో వరస్ట్ గానే ఉంటుంది. ఏంట్రా లుక్? కోపమా? కాదు, ద్వేషం. దీనికేం తక్కువ లేదు. కౌంటర్ నాకు, కాన్సెప్ట్ వాళ్ళకా? రై, లిప్స్టిక్ లేడీస్ వేసుకునేది, దాని కాన్సెప్ట్ నువ్వు చేస్తావా? ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ ని దగ్గర నుంచి చూసావుట్రా? మేబ్లిన్ లిప్స్టిక్. కంపు పెట్రోల్ వాసన. దీన్ని ఎలా పూసుకుంటారో ఏంటో. అవును, లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి, కళ్ళకి ఎందుకు పూసుకోకూడదు? వా, వాట్ అన్ ఐడియా. మేబ్లిన్ లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు, మీ నయనాలకు ఓకే. ఇక నుంచి ఈ ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది. వా, వాట్ అన్ ఐడియా. అభి అభి, నువ్వు సామాన్యుడివి కాదురా రే, నువ్వు సామాన్యుడివి కాదు. అయ్యా, పాలు తీసుకురమ్మరా. ఇప్పుడు కాదు, కాసేపు ఆగి పట్టరా. లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు ఏదో. అబ్బో, మంట మంట, కళ్ళు మంట. అయ్యో, ఓ, ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి. ఏమంటారా బాబు. ఏదేమైనా
ఈ ఎక్స్పెరిమెంట్ తో ఒక విషయం బాగా తెలుసుకున్నాను. లిప్స్టిక్ ని చెవులకు కళ్ళకు రాసుకోకూడదు, కేవలం పేదాలకు మాత్రం రాసుకోవాలి. అభి యువర్ గ్రేట్ రా. ఈ క్యాప్షన్ అద్దిరింది. tehalka.com. తెహల్కానా? ఈ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. నేనున్నాను కదా. సీక్రెట్ మైక్ ని యూజ్ చేసి పత్రికా రంగంలో సంచలనం కలిగించినటువంటి tehalka.com కి ఐటమ్స్ ను సప్లై చేసింది మన తెలుగువారు కావడం మనమెంతో గర్వించదగ్గ విషయం. ఇక ఈ సీక్రెట్ మైక్ ను కనుగొన్న రమణమూర్తి గారిని పరిచయం చేస్తాను. నమస్కారం సార్, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? యాక్చువల్లీ దీనికి మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా, లేక మీకే వచ్చిన ఐడియానా? యాక్చువల్లీ మీరు ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి పరిశోధనలు చేయాలనుకున్నారా, లేక ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఐడియా వచ్చిందా? ఏంటి సార్ మౌనంగా కూర్చున్నారు? ఓ, మీకు కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటాను. సిగ్గు లేదు, గడిదు గుడ్డు లేదు. నాకు నిమిషం టైం ఇస్తే మాట్లాడాలని ఆశపడుతున్నాను. మాట్లాడనా? యాక్చువల్గా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏం మాట్లాడుకుంటాడో తెలుసుకోవాలని ఉత్సాహపడతాడు. అది సహజం. యాక్చువల్గా ఇంతకు ముందు నేను పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి మైక్ సెట్లే అరేంజ్ చేసేవాడిని. నాకిద్దరు పెళ్ళాలున్నారు. వాళ్ళని నేను మర్డర్ పిక్చర్స్కి తీసుకెళ్లలేకపోవడం వల్ల నా మీద సిరాకు పడి రాత్రి నేను పడుకున్నప్పుడు ఏ రకంగా నన్ను మర్డర్ చేస్తే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉంటుందో ఆ రకంగా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. పగలంతా ఎంతో సౌందర్యంగా ఉండే నా భార్యలు రాత్రి అయ్యేసరికి రాక్షసులుగా మారడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు దుఃఖం వచ్చింది, తర్వాత భయం వేసింది, ఒక టైంలో నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా అప్పుడు అనిపించింది, ఎక్కడో మైల్ దూరంలో మైక్ పెడితే మనకి సౌండ్ వినపడుతుంది కదా, అలాగే మన ఇంట్లో మైక్ పెట్టి ఆఫీసులో సౌండ్ వినొచ్చు కదా అని ఆలోచన వచ్చింది. వెంటనే ఇంట్లో మైక్ పెట్టాను. దిస్ ఈస్ దట్ సీక్రెట్ మైక్. ఈ మైకు ఆఫీసులో గాని, మన ఇంట్లో హాల్లో గాని, బెడ్రూమ్లో గాని, కిచెన్లో గాని, బాత్రూంలో గాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సీక్రెట్ మైక్. ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉందే. కోడ్ వర్డ్ నే ఫోన్లో చెప్పానుగా. ఓ, దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. గుడ్. మూర్తి, రమణమూర్తి. ఐఎమ్ అభిషేక్, నైస్ టు మీట్ యు. అవును, ఈ కోడ్ వర్డ్స్ అని ఎందుకు? సేఫ్టీ కోసం. అంటే పైకి చూడు. ఏముంది? విమానంలో వెళ్లే వాళ్ళకి మన మీద అనుమానం. మైక్ తెచ్చారా? క్యాష్ తెచ్చారా? ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు. అది సహజమే కదా. దాని గురించి నేనేం చేశానంటే, ఇదంతా నేను రాత్రి టీవీలో చూసాను. బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి. ఓహో, 007. ఇది మైక్, ఇది రిసీవర్, ఇది యాంటీనా. ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్. మరి ఇది ఇండియాలో పనిచేస్తుందా? జోక్. మైక్ నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే కనిపెట్టానన్నారు. అది ఉంది. మరి అదే ఇవ్వచ్చు కదా. అది సరిగా పనిచేయడం లేదు. చూపించమంటారా? వద్దు, మీరే పెట్టుకోండి. ఇది మీరు పెట్టుకోండి. ఇది ఎలా పనిచేస్తుంది? చూడండి, మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి. ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి. ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి. మా ఆఫీసులో 30 టేబుళ్ళు ఉన్నాయి. నో ప్రాబ్లం. 30 మైకులు పర్చేజ్ చేసుకోండి. ఒకటి సరిపోదా? సరిపోద్దే. ఎలా? ఈ మైక్ ని ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి. 30 మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి. జోక్. మైక్, నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి. సార్, ఇది మేడ్ ఇన్ జపాన్. నా డౌట్ దీని మీద కాదు, నీ మీద. జోకా? నో జోక్. ఇతను అభిషేక్. ఇతను చాలా ఎనర్జెటిక్, కానీ ఆడవాళ్ళంటే చాలా ఎలర్జీ. ఇతని దగ్గర పనిచేసే సర్వెంటు మగాడే.
వంట చేసేది మగాడే, అతని ఇంట్లో ఉండే కుక్క కూడా మగదే, చివరికి తోటమాలి కూడా మగాడే. మొత్తానికి ఇతనంతా మగ ప్రపంచమే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్ సార్. మనం ఇంతమంది విష్ చేసినా వినిపించుకోకుండా వెళ్ళాడు, అతనికి మాత్రం పిలిచి మరి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడవే. అవునే, మన దగ్గర లేనిదేంటి, వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? మొన్న అనుకోకుండా షేక్ హ్యాండ్ ఇచ్చానో లేదో వెంటనే నా కళ్ళ ముందే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని మరీ వచ్చాడు. ఏంటోనే లైఫ్ బాయ్ సోప్తోనా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పా? లైఫ్ బాయ్ లేదా బాయ్ ఉంటుంది కదా, అందుకని. 1 minute. హలో. ఆ రాణి, ఆ ఫైల్ తీసుకొని లోపలికి రా. అలాగే సార్. నేను ఎంఐ చేశాను కాబట్టి వీడి దగ్గర పిఏగా చేస్తున్నాను, లేకపోతే ఇద్దరిద్దరు నాకెందుకు. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ చెప్పావు కదా. నీ మొహానికి వెటకారం కూడాను. ఈ రోజు ప్రోగ్రామ్స్ ఏంటి? మార్నింగ్ 11 o'clock అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు సార్. 12:15 అమూల్ ఇండియా మేనేజర్తో మీటింగ్ ఉంది సార్. 1:15 హిమాలయ డ్రగ్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్తో గోల్కొండ హోటల్లో లంచ్ ఉంది సార్. 12:15 కొండాపూర్లో ఒకరిని మీట్ అయ్యి 1:15 గోల్కొండలో లంచా? కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో 45 minutes పడుతుంది. ఇక అతనితో ఏం మాట్లాడేది? రోజులో 8 గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని గానీ భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలు ఏం చూస్తారు? ఈ లిప్స్టిక్ పౌడరు పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు. సారీ సార్. చూడు, ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ సైరనంత అలర్జీ. ముందా ఏడు పాపు. ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? ఐశ్వర్య సార్. వాట్? తను ఆడపిల్ల? ఆంటీ అయ్యుండొచ్చేమో సార్. ఎవరు అపాయింట్ చేశారు? చైర్మన్ గారు సార్. ఓ డామ్ ఇట్. చిన్నానా, చిన్నానా, చిన్నానా. నువ్వు నన్ను పిలుస్తున్నావా, కరుస్తున్నావా? కాదు, అరుస్తున్నాను. యాక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ ఏం బాగోలేదు. ఓ, మీ ఆంటీ గురించి మాట్లాడుతున్నావా? ఏం చేయమంటావురా? ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం? చూడండి, ట్రాక్ మార్చి మాట్లాడద్దు. ట్రాక్ సూట్ వేసుకునే మాట్లాడుతున్నా కదరా. అభి, ఏంట్రా అలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. మీ ఆయన చేసేదే బాగోలేదు. ఆహా, మళ్ళీ ఏం కనికర్యం చేశారు? ఉన్న అమ్మాయిలు సరిపోలేదని ఇంకో కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాడు. నువ్వు డిస్మిస్ చేసి మరి పారేసి నన్నేం చేయమంటావు? తమరు కాఫీ తాగండి. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు? ముద్రా యాడ్ ఏజెన్సీలో 25,000 రూపాయలకు చేస్తున్న అమ్మాయిని 30,000 ఇస్తానని చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చి పెట్టుకున్నా. ఏంటి 30,000? 3,000 ఇస్తే కత్తిలా పనిచేసే కుర్రాళ్ళు 100 మంది దొరుకుతారు చిన్నమ్మా. కత్తిని కొడవల్ని పెట్టుకుంటానికి ఏమైనా కమ్యూనిస్ట్ ఆఫీసా? యాడ్ ఏజెన్సీ నాయనా. అలాని ఆ అమ్మాయికి అంత జీతం ఏమిటో అవసరమా? అలాంటి వాళ్ళ వల్ల మన కంపెనీ పైకి వచ్చేది. ఓహో, అయితే మేమేం చేయట్లేదా? తీసుకొచ్చావు కదా బాబు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి. వెటకారం చాలు, ముందాన్ని తీసేయి. ఛాన్సే లేదు. మనది యాడ్ ఏజెన్సీ. మన యాడ్స్ అన్ని పౌడర్, స్నో, లిప్స్టిక్ కి సంబంధించినవి. వాటి గురించి జెంట్స్ కన్నా లేడీస్ కే ఎక్కువ తెలుస్తుంది. ఓహో, అయితే చీరల షాప్ లో మగవాళ్ళని ఎందుకు సేల్స్ మ్యాన్ గా పెట్టుకుంటున్నారు? ఈ డబ్బా లాజిక్లన్నీ నాతో మాట్లాడద్దు. మీరు మాట మార్చి దబాయించకండి. ముందు ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసి పారేస్తారా లేదా? నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే 10 years దాకా వాళ్ళు ఫిక్స్ అయినట్టే. హాయ్. హాయ్. చాలా బాగుంది. థ్యాంక్స్. ఐఎమ్ హాయ్. మీట్ అవర్ స్టాఫ్. హాయ్, ఐఎమ్ శ్వేత. హాయ్. హలో, ఐఎమ్ స్వప్న. హాయ్, దిస్ ఇస్ అను. హాయ్, నేను కొత్తగా అపాయింట్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్దవారు అయి ఉంటారు అనుకున్నాను. బట్ యు ఆర్ టూ యంగ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలియదే? ఏ ఎండి అభి గురించి పెద్ద హిస్టరీనే ఉంది. ఏంటి అంత గొప్ప వ్యక్త? ఎందుకులే, వింటే తట్టుకోలేవు. చూడ్డానికి పెద్ద హీరోలో ఉంటాడు, కానీ బుద్ధి మాత్రం రాక్షస బుద్ధి. నిజమా? తన పేరు అభిషేక్ కుమార్. చైర్మన్ ఎండికి చిన్నానా. లేడీ కనిపిస్తే కేడీలో చూస్తాడు. గుడ్ మార్నింగ్.
ఫైల్స్ అని క్యాబిన్ లో పెట్టేశాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పిఏ గారు. నేను మేనేజర్ అని తనకి హింటిస్తున్నారా? లేదు సార్. దీనికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా ఐశ్వర్య రాయి? లేదు సార్, నేను ఐశ్వర్య మాత్రమే. ఏంటి వచ్చి రాగానే లేడీస్ కాన్ఫరెన్సా? లేదు సార్, కొత్త కదా, అందుకే నేను అందరినీ పరిచయం చేసుకుంటున్నాను. పరిచయాల కోసం పని ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటూ వెళ్తే పరిచయాలు వాటంతట అవే అవుతాయి. అర్థమైందా? ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? ముద్ర యాడ్ ఏజెన్సీ సార్. ముద్ర యాడ్ ఏజెన్సీ మంచి కంపెనీ కదా, ఎందుకు మానేశావు? ఓ, ముద్రలో నిద్రపోయి ఉంటావు, వద్దనుంటారు. కాదు సార్, ఈ చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. ఆ వాచ్మెన్ పొమ్మంటాడు, వెళ్ళిపోతావా? రమ్మనగానే వచ్చేయడానికి ఇదేం ఆడాల పేరంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఇవిన్ అడుగు, ఏం చేయాలో నన్ను అడిగి తెలుసుకో. నీ స్వంత తెలివితేటలు ఉపయోగించవు. ఈయన జీవితంలో మారడు. అమ్మా, కాఫీ. హాయ్. హాయ్ ఐషు, ఎలా ఉంది ఆఫీసు? విశాలంగా ఉంది. నేను అనేది విశాలం గురించి కాదు, వర్క్ ఎలా ఉందని. ఏమే అమ్మాయి ఇప్పుడేగా ఆఫీస్ నుంచి వచ్చింది, ఎందుకు ఊరికే దాన్ని విసిగిస్తావు? ఏమా అవును, నువ్వెందుకు డల్గా ఉన్నావు? దారిలో కార్ హ్యాండ్ ఇచ్చింది డాడీ. అయ్యయ్యో. సరిగ్గా రాహుకాలంలో ఆఫీస్ లో కాలు పెట్టాను. నిన్ను మా మేనేజర్ వీడి కంటే వర్స్ట్. వీడికేమో డస్ట్ ఎలర్జీ, వాడికి లేడీస్ అంటే ఎలర్జీ. అబ్బా, నరకం చూపించాడు. బాండా ఏంట్రా నరకం? నిన్ను. కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఎందుకమ్మా వెండి కన్నావు? నువ్వంటే ఇష్టం లేదు అందుకే. రే కోతి, దాన్ని ఎందుకు సతాయిస్తావు? వెళ్ళి చదువుకోపో. అది కాదే, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండగా ఈ ఉద్యోగం నీకెందుకే? అది ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తేనే వెళ్ళొద్దని చెప్తున్నారు. నేను సంవత్సరం మొత్తం స్కూల్కి వెళ్తున్నాను. ఒక్కరోజైనా నన్ను వెళ్ళొద్దని చెప్పారా? ఓయ్ అబ్బా, వీళ్ళతో పళ్ళైపోతున్నామండి. ఏంటి అలా చూస్తున్నావు? మనం పరిచయమే ఇన్నాళ్ళైంది కదా, నువ్వు ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావా? అయ్యి బాబాయ్, మా ఇంటిగా మా నాన్నకి తెలిసిందంటే ఇరిగదీసేస్తాడంతే. మా నాన్నంటే నాకు చాలా భయం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నీతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది, ఇలాగే నీతో కలకాలం ఉండాలనిపిస్తుంది. నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను. శ్వేత, ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు. ఎలాగోలాగా మా నాన్నకి చెప్పి ఒప్పిస్తాను, ఓకేనా? ఓకే. ఏమన్నావు? కాఫీ తాగడానికి వచ్చారా? అవును సార్. తాగారా? తాగాను సార్. ఓహో, బిల్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను సార్. ఆహా, ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా? లేదు సార్, బస్ స్టాప్ వరకు. ఆహా, బండికి పెట్రోల్ ఎవరు పోయించారు? నేనే సార్. ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం. అదే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ అనుకో, పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు. సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు. డిన్నర్కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు, గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనమే అరేంజ్ చేయాలి. మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు. బిల్లు నీకు, థ్రిల్లు వాళ్ళకి. నేనేం గీతోపదేశం చేయట్లేదు బాబు. చూడు మూర్తి, నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా, ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయ్. కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతావు. బీ కేర్ఫుల్. ఏంటి సుబ్బు, ఇంటికి వచ్చి వెయిట్ చేస్తున్నావు? ఏంటి ఖర్చులకు డబ్బేమన్నా కావాలా? లేదు సార్, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నా ఆశీర్వాదమా? ఏం బర్త్డేనా? కాదు సార్, రేపు నా పెళ్లి సార్. మ్యారేజా? అవును సార్. ఎందుకు? ఏంటి సార్, పెళ్ళంటే ఎందుకని అడుగుతారేంటి సార్? ఎవరైనా ఇలా అడుగుతారా సార్? అవునయ్యా, మ్యారేజే ఎందుకని అడుగుతున్నాను. వంట చేయడానికి ఎవరైనా ఉండాలి కదా సార్. ఓ కుక్కను పెట్టుకో. మరి ఇల్లు చూడడానికి ఎవరైనా ఉండాలి కదా సార్. ఆల్ సెషన్ కుక్కను పెంచుకో. సార్, ఈ రోజుల్లో కట్నం ఇచ్చే కుక్కలు కూడా దొరుకుతున్నాయా సార్? ఏంటి జోకా? మీ దగ్గర జోక్ కట్ చేస్తే మీరు నన్ను కట్ చేస్తారు కదా సార్. నువ్వేమైనా చెప్పు సుబ్బు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే సార్ నేను మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు, రిసెప్షన్ కి మాత్రం వస్తే చాలు. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరయ్యా. వెళ్ళి తగలడు. వాడేమో ప్రేమంటాడు, నువ్వేమో పెళ్లి అంటావు, ఇంకోటి శోభనం అంటాడు. శోభనాన్ని కూడా ఈ మధ్య పిలుస్తున్నారా సార్? ఒక విషయం తెలుసుకో సుబ్బు, మ్యారేజ్ అంటే ఎవర్ గ్రీన్ స్వర్గం కాదు, ఎవ్రీడే నరకం. ఎలాగలా తగలడు. మన బాస్ వస్తున్నారా సుబ్బు? రమ్మనమని ఇంటికెళ్ళి మరీ చెప్పాను. ఆయన రాకపోతే మనకు వచ్చే నష్టమే లేదు కదా. వస్తారని గ్యారెంటీ ఉందా?
కంగ్రాచులేషన్స్ సుబ్బు. ఏంటి అమ్మాయి పేరు హేమవతి అన్నావు, చూడడానికి జాంబవతిలా ఉంది. థ్యాంక్స్ సార్. అది సరే, అమ్మాయి పేరు పైన రాసి నీ పేరు కింద రాశారంటే ఎప్పటి నుంచే ఫీమేల్ డామినేషనా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని ఏం టెన్షన్ పడొద్దు. 2-3 నెలల్లో డైవర్స్కి అప్లై చేద్దాం. ఓకే, నేనున్నాను కదా. ఏం పర్లేదు, చెప్తాను రా. ఈ పెళ్లికి నువ్వే ఒప్పుకున్నావా లేక బలవంతంగా ఒప్పించారా? ఏమండి వస్తున్నాను హేమ. ఏం చదువుకుందా అమ్మాయి? బిఎస్సీతో ఆఫీసింగ్ సార్. ఎందుకు?